అనుకుంటానే ఉన్నా. రోడ్ ఏంది ఇంతసేపు దరిద్రంగా ఉంటే సడన్గా మంచిగా ఎట్లా మారిందిరా అనుకున్నా. బ్రేక్ అరే బ్రేకులు లేకపోతే కథమే బండి పని మన పని. అసలు లేకుండా యానకి వచ్చి లిఫ్ట్ పట్టుకుంటూ రావచ్చేమో, కానీ బ్రేకులు లేకుండా బండి పట్టుకుని అయితే రావద్దు. శుభోదయం ఫ్రమ్ హంపి. ఈరోజు ఇంకొక రైడర్ మిస్ అయ్యాడు, అటు వెళ్ళిపోయాడు వేరే ప్లేస్కి. ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోయాడు. సో నేను, నాని, ఇంకా నవీన్ ముగ్గురం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఎక్కడికి, గోకర్ణకి. అక్కడ మురుదేశ్వర్ ఇంకా మహాబలేశ్వర్ టెంపుల్స్ అండ్ బీచెస్ ఇవన్నీ కవర్ చేయడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ బండి ప్యాకింగ్స్ అయిపోయినాయి, మాల్ రెడీగా ఉన్నారు. थोड़ा और कितना हुआ? 830 ఒకసారి క్యాల్కులేట్ చేయండి అని ఎంత వచ్చింది చెప్పు నాకు. ఇప్పుడు 7.89 లీటర్స్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా మొత్తం? 494 కిలోమీటర్స్. 494 డివైడెడ్ బై 7.89 కదా, 62.61. నవీన్ 62.61 రా. 62 ఇచ్చింది మైలేజ్ నాది. పవర్ మొత్తం పవర్ మజాక. ఆహా అమ్మ 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 62 మైలేజ్ పవర్ కొట్టిస్తే. బ్రో దున్నపోతా నేను దున్నపోతూనే అంట, వాడు దున్నపోతా. ఇదంతా ల్యాండ్ స్లైడ్ ఏరియా ఇంకా. దారి తప్పి అటు ఇటు పోయినాం. ఆల్రెడీ రాస్తాను మీరు. ఇదే రా. ఏంటి అవి? ఈత పండ్లు. చాలా బాగుంది. కానీ అనుకుంటానే ఉన్నా, రోడ్ ఏంది ఇంతసేపు దరిద్రంగా ఉంటే సడన్గా మంచిగా ఎట్లా మారిందిరా అనుకున్నా. సడన్ అసలు నెట్వర్క్ లేదు, రోడ్డు బాగాలేదు, గానా కేవ్స్ అని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చాను. నుంచే కాదు, ఎటు నుంచి అయినా సరే ఒకటే రోడ్ ఉంది, కొంచెం స్ట్రెచ్ ఎక్కువ ఉంది. ఎట్లా కొడుతుంది చూడ, బుల్లర్ వేసుకొని అందరు నన్ను వింత చూసినదే చూసేస్తారు. అరే క్రాస్ చేయలేమురా, క్రాస్ చేయలేం. బ్రేకులు జాగ్రత్త, సడన్గా కొట్టకు, లైట్గా ప్రెస్ చేసి పెట్టుకో, ఓకేనా? చాలా స్లోప్ ఉంది. చూసి మెల్లగా. నువ్వు ఆడ టర్నింగ్ దగ్గర ఎందుకు అంత ఎక్సైడ్ అయినావు? టర్నింగ్ దగ్గర ఎందుకు అట్లా రోడ్ దాటినావు?
చూసుకో వాడు చాలా స్లో వచ్చినాడు. బ్రేక్ అరే బ్రేకులు లేకపోతే కథమే బండి పని మన పని. పైసలు లేకుండా యానకి వచ్చి లిఫ్ట్ అడుకుంటూ రావచ్చేమో కానీ బ్రేకులు లేకుండా బండి పట్టుకుని అయితే రావద్దు. మరి టూ మచ్ ఉంది స్లోప్. టోటల్ ఇవ్వట్లేదు బట్ జారుకుంటూ వెళ్ళిపోతుంది మొత్తం. ఎంత ఎక్కినామో అంత లోపల దింపుతున్నట్టున్నాను నాకు తెలిసి. ఓ అమ్మ ఎందుకు అరుస్తుర్రా పిచ్చిలిసిందా? అదే కష్టమే ఇట్లా అయితే. అయ్యో గోసా కొంచెం ముందన్నా రాకపోతుంది వీళ్ళని దాటేది. రే ఏం మనుషులు రా మీరు? అరే ఇది తీసుకొచ్చారు రా మనుషుల్ని. ఓ అమ్మ వీళ్ళు అరిచేసరికి ఆ కారు వెనక్కి పోయాడు. ఆ బొలేరో ఆగింది. నాకు బెటర్. అంతా చూడకుర్రా ఇంటి వెంట కెమెరాకి బండికి ఒకటేసారి కలిపి డిస్ప్లే ఇస్తాను నేనైతే. అది నేను అనుకుంటున్నా ఉన్నా ఎవడు అడ్డం వస్తలేడా అని. అడ్డం వచ్చేసినాడు ఆల్రెడీ. జస్ట్ మిస్. బొలేరో ఇంకా ఏమంటారు ట్రావెలర్ యాక్సిడెంట్ అని చెప్పేసి తమ్ముళ్ళు పెడుతుంది. నేనైతే ఈ రూట్ రానే అంటే రూట్ ఈ రూట్ చాలా డేంజర్ ఉంది ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఈ రూట్ చూస్ చేసుకుంటే బెస్ట్ బ్రేక్స్ ఉన్న బైక్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు స్కిడ్ అవుతుంది బాగా. రూట్ ఏం బాగాలేదు. కొద్దిగా ఓవర్ స్పీడింగ్ చేసినా ఈ రూట్లో ఇంతకుముందులాగా కథం అయిపోతాను. ఏదో బోర్డు వచ్చింది వెనక. సేవ్ ది ఫారెస్ట్. ఓకే అదేంటంట ఏ వేడిగా నాన్నగాడు. याना केव्स है। ఇంత ఘోరంగా ఉన్నాయి. యానా కేవ్స్కి సక్సెస్ఫుల్గా వచ్చినాం. ఎంట్రీ దగ్గర ఫస్ట్ బైక్స్ పార్కింగ్ చేసే దగ్గర 10 రూపీస్ పర్ పర్సన్ అండ్ 10 రూపీస్ పర్ బైక్ టికెట్స్. తర్వాత లోపల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది షేడ్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అటు నుంచి ఆపోజిట్ నుంచి రావాలి అండ్ ఇక్కడ టికెట్స్ ఇస్తారు. అండ్ వైఫై ఉండదు, ఇక్కడ సిగ్నల్ ఉండదు, వాళ్ళే ఫ్రీ వైఫై పెట్టారు. అదర్వైజ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంటే ఫైన్. కేవ్ ఎంట్రన్స్.
సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎనా కేవ్స్లో ఉన్నాం. ఇక్కడ తిరగడం అంతా అయిపోయింది, ఎందుకంటే చాలా ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఈరోజు సండే కదా, సో అంత ఏమంటారు క్రౌడెడ్ ఉండడం వల్ల అంత చూసినట్టు అనిపించట్లేదు. అట్లీస్ట్ ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ రావట్లేదు. కాకపోతే వస్తే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ వచ్చే దారి కూడా కొంచెం ప్రాబ్లమే ఉంది. మోస్ట్లీ కార్లో రావడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, రూట్ గూగుల్ మ్యాప్స్ పనిచేయవు. సో బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది ఉండాలి, లేకపోతే ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ని ఆఫ్లైన్లో పెట్టేసుకోవాలి, ఓన్లీ ఫర్ దిస్ పార్ట్. ఏడ పెట్టాలి? చెప్పినా కావాలంటే ज़्यादा పైసలు ఇస్తా అంటే ఇద్దరు అయితే నయం అవుతాయి భయ్యా, సీసీ కెమెరా అయితే అంటే. ఏడున్నారా సీసీ కెమెరాలు? నాకు కనబడతలేవు. ఒక్క సీసీ కెమెరా ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క సీసీ కెమెరా లేదురా.
మహాబలేశ్వర్లో వచ్చేసినాం గోకర్ణలో. అండ్ గోకర్ణ ప్లేసెస్ అయిపోయినాయి, బీచెస్ కూడా విజిట్ అయిపోయినాయి. అండ్ టెంపుల్ అటు సైడు, టెంపుల్లోకి ఫొటోస్ అలవ్ లేదు, కెమెరాస్ అలవ్ లేవు, ఫొటోస్ తీయడానికి లేదు, అండ్ వీడియో కెమెరాస్ ఏవి అలవ్ లేవు. అండ్ ఒకవేళ ఎంటర్ అవ్వాలి టెంపుల్లోకి అంటే ఓన్లీ విత్ పంచా, నో బనీన్, నో షర్ట్, నో పాయింట్, ఓన్లీ విత్ పంచా అండ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఫారినర్స్ ఎంతమంది వచ్చినా సరే ఎవరికి అలవ్ ఉండదు. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ మురుదేశ్వర్ వెళ్ళాలి. మురుదేశ్వర్లో రూమ్ తీసేసుకొని అక్కడ వెయిట్ చేస్తాం. 329 ట్రిప్ టు బాయ్ బీట్. ఎగ్జిట్ అయిద్రా. ఓం నమ శివాయ. బాగుందిరా, పక్కతో ఉందిరా డబ్బులు. ఏడాని లోపలికా? ఈ టైంలో ఎంట్రెన్స్ ఉంటుందా? మనం తీసుకోవడం బాగానే. వా ఏముందో టెంపుల్ బాగుంది, మస్తు పెద్ద టెంపుల్.